కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగానైనా సరే కార్మిక వ్యతిరేక విధానాలు అనేది అవలంబించి అంటే కార్మిక చట్టాలు ఈ కార్మిక చట్టాలని సాధించడంలో ప్రాణత్యాగాలు అనేది సాధించి మన పూర్వీకులందరూ కూడా కార్మిక నాయకులు కార్మికులు అనేక పోరాటాలు త్యాగాల ఫలితంగా వచ్చిన కార్మిక చట్టాలు ఆ కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు అనేది కార్పొరేట్కి అనుకూలంగా యజమానులకు అనుకూలంగా ఈరోజు అనేది తీసుకురావాలనేసి ఆ విధంగా కార్మిక చట్టాలను అనేది కార్మిక ప్రయోజనాలు అనేది తొంగలో తొక్కి యజమానులకు అనుకూలంగా ఈరోజు అనేది అవన్నీ కూడా ప్రవేశపెట్టాలని ఈరోజు అనేది చూస్తూ ఉంది. ఇప్పటికే అసంఘటిత రంగ కార్మికులు ఈ దేశంలో 50 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ తాలూకు బతుకులు అనేది రోజు రోజుకి చంద్రబంధరంగా ఈరోజున ఉన్నాయి. కనీస వేతనాలు 26,000 రూపాయలు కనీస వేతనం అనేది ఎక్కడ అమలు కావటం లేదు. ఈరోజు కనీస వేతనాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ గ్రాడ్యుటీ కానీ ఏ సెలవులు కానీ ఏ ఒక్కటి కూడా యజమానులు అనేది అమలు చేయకుండా యజమానుల దయా దాక్షిణ్యాల మీద ఇప్పటికీ కూడా ఈరోజుకి కార్మిక వర్గం అంతా కూడా బతికే పరిస్థితి అనేది వస్తూ ఉంది. ఈరోజుకి కూడా దాదాపు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా పనిచేస్తున్నప్పటికీ కాలం పనిచేస్తున్నప్పటికీ కూడా కనీసం వెళ్ళిపోయినప్పటికీ యజమానులు తీసినప్పటికీ కూడాను కనీసం గ్రాడ్యుటీ కూడా ఈరోజు అనేది ఇవ్వలేని పరిస్థితి అనేది ఈరోజు దాపరిస్తుందంటే కార్మిక వర్గానికి ఏ విధంగా యజమానులు దోపిడీ చేస్తున్నారు ఆ దోపిడీ వ్యవస్థలకి కొమ్ముకాసే విధంగా ఈరోజు అనేది కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అనేది పాలన సాగిస్తుంది. ఇప్పటికే ఎస్ఈజెడ్ ప్రాంతంలో ఈరోజుకి కోట్ల మంది ఈరోజు పనిచేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. ఆ ప్రాంతంలో ఉన్న కార్మికులకి ఏ ఒక్క కార్మిక చట్టాన్ని కూడా ఈరోజుకి అమలు చేయట్లే. బ్రిటిష్ కాలంలోనే ఈరోజు అనేది ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది మనం బ్రిటిష్ వాడితోటే పోట్లాడి సాధించున్న కార్మిక చట్టాలు అవన్నీ కూడా ఈరోజుకి అమలు కావటం లేదు. దానివల్ల మే 20వ తారీఖున దేశంలో ఉన్న ఇప్పటికే అనేక సమ్మెలు అనేది మనం దేశవ్యాప్తంగా మనం చేస్తూ ఉన్నాము. ఇప్పటికే దేశవ్యాప్తంగా మరొకసారి మొత్తం కార్మిక వర్గం యావత్తు ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు కానీ అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మిక వర్గాన్ని అంతటి కూడా చైతన్యవంతం చేసి మరొకసారి మొత్తం పోరాట పదవులకు తీసుకురావాలనే ఉద్దేశంతో మే 20వ తారీఖున మన అన్ని ట్రేడ్ యూనియన్లు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా మే 20వ తారీఖు అనేది పిలిపివ్వడం అనేది జరిగింది. ఇప్పటికే ఈ తీర్మానాన్ని అనేది మనం రాష్ట్రంలో సదస్సు కూడా జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మనం ఈ సదస్సులో మనం తీర్మానాన్ని కూడా మీ ముందు అనేది ప్రవేశపెట్టిన మన సిఐటియు ప్రధాన కార్యదర్శి మన కుమారు ఇప్పటికే తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు.